హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను జీడిపప్పు ములక్కాడ కూర వండాను. సో ఎలా వండానో చూసేద్దాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీడిపప్పులు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవి బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని ములక్కాడలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి మూత పెట్టుకుని. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. తర్వాత చిటికెడంత పసుపు, తగినంత కారం కూడా వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలన్నమాట. నేనైతే వేడి నీళ్ళు వేసుకున్నాను ఇక్కడ, మీరు చన్నీళ్ళు కూడా వేసుకోవచ్చు. బాగా ఉడికిపోయాక జీడిపప్పు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.